2019 నవంబర్ నెల 3వ తారీఖు. ఇది 1985 మార్చి నెల 2వ తారీఖు రివైజ్డ్ అవ్యక్త మురళి. ఈ పాఠం యొక్క శీర్షిక వర్తమాన ఈశ్వరీయ జన్మ, అమూల్య జన్మ. బాబా ఈరోజు మురళిలో ఈ సంగమ యుగంలో ఏదైతే జన్మ ఉందో దాని యొక్క మహత్వం గురించి తెలుపుతున్నారు. సో బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వింటేనే మన జన్మ ఎంత అమూల్యమైనది, ఆ అమూల్యమైన జన్మని ఏ రకంగా మనము విశ్వసేవలో ఉపయోగించాలన్నది కూడా ఈరోజు మురళి చదివితే మనకు తెలుస్తుంది. సో ఈ జ్ఞానం అర్థం కావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సో ఈరోజు మురళిలో బాబా ఈ వర్తమాన ఈశ్వరీయ జన్మ అమూల్యమైన జన్మ అని చెప్పడానికి 3 కారణాలు చూపించారు. మొట్టమొదటి కారణం మనము ఈశ్వరీయ సంతానము, రెండవ కారణము పవిత్రత, మూడవది స్వయాన పరమాత్మ పాలనలో, అంటే పరమాత్మనే తల్లి తండ్రిగా మనని పాలన చేసి సంభాలిస్తారు. ఇదే ఈ జన్మ యొక్క మహత్వము. అందుకే దీన్ని అమూల్యమైన జన్మ అంటారని చెప్పి ఈరోజు మురళిలో వివరించారు. సో బాబా ఏమంటున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానులు సత్యయుగంలో దైవీ సంతానంగా ఉంటారు. ఈశ్వరునిది ఏ విధంగా అందరికంటే శ్రేష్ఠ నామమో, మహిమనో, జన్మనో, కర్మనో, అలా ఈశ్వరీయ రత్నాల లేక ఈశ్వరీయ సంతానం యొక్క విలువ సర్వశ్రేష్టమైనది. సో ఇక్కడ తండ్రి సంతానంగా అంటే ఈశ్వరీయ సంతానంగా ఈ యొక్క జన్మ సర్వశ్రేష్టమైనది. కారణం ఏంటంటే తండ్రి యొక్క పేరు, మహిమ, జన్మ, కర్మ ఏ రకంగా అయితే శ్రేష్టమో ఆ రకంగా మీ జన్మ కూడా శ్రేష్టమైనదని చెప్తున్నారు. ఈ శ్రేష్ఠ మహిమ యొక్క మరియు శ్రేష్ఠ విలువ యొక్క స్మృతి చిహ్నము ఇప్పుడు కూడా 9 రత్నాల రూపంలో గాయనము చేయబడుతుంది మరియు పూజింపబడుతుంది. 9 రత్నాలు భిన్న భిన్న విఘ్న వినాశక రత్నాలుగా గాయనము చేయబడతాయి. ఎటువంటి విఘ్నమో అటువంటి విశేషత కల రత్నాన్ని ఉంగరంగా చేసుకుని ధరిస్తారు, లేక లాకెట్లో వేసుకుంటారు, లేక వేరే ఏదైనా రూపంలో ఆ రత్నాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఇప్పుడు చివరి జన్మ వరకు కూడా విఘ్న వినాశక రూపంలో మీ స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు అంటారు. సో ఇక్కడ ఏదైతే మన విలువ ఉందో ఆ విలువకు స్మృతి చిహ్నం కింద భక్తిలో 9 రత్నాలు ఎవరైతే ఆ ఉంగరాలు ఇవన్నీ వేసుకుంటారో అది కూడా విఘ్న వినాశకులుగా, అంటే ఈ రత్నాన్ని మేము గనక ఉంగరంలో కానీ లాకెట్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే ఆ విఘ్నాన్ని అధిగమించగలము అని చెప్పి మీ యొక్క స్మృతి చిహ్నమే భక్తిలో నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ జ్ఞాన మార్గంలో మన జన్మ దగ్గర నుంచి విశ్వసేవ వరకు పూర్తిగా ఈ సృష్టిని పరివర్తన చేయడానికి మనం ఏదైతే ప్రకృతిని కూడా జయిస్తామో అంతవరకు మన యొక్క స్మృతి చిహ్నాలన్నీ భక్తిలో జరుపుకుంటారు. సో దీని గురించి ఈరోజు మురళిలో బాబా 9 రత్నాల గురించే చెప్పారు. కానీ ప్రతి ఒక్క చిహ్నము అంటే మనం ఈ జ్ఞాన మార్గంలో చేసేటివి భక్తిలో ఏ రకంగా జరుపుకుంటారని చెప్పేసి 3 ఏప్రిల్ 1981 అంటే 1981 ఏప్రిల్ నెల 3వ తారీఖు మురళి గనక చదివితే మన యొక్క సంగమ యుగం యొక్క జన్మని భక్తులు ఏ రకంగా స్మృతి చిహ్నం కింద చేసుకుంటారన్నది బాబా పూర్తిగా మురళి అంతా వివరించారు. సో ఆసక్తి ఉన్న విద్యార్థులు 3 ఏప్రిల్ 1981 మురళి గనక చదివితే జ్ఞాన మార్గం యొక్క స్మృతి చిహ్నము భక్తి మార్గం అన్న మురళిలో బాబా వివరించారు. సో ఇక్కడ ఈ నవరత్నాల తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే, మీరందరూ ఎటువంటి వారైనా కానీ స్వయమును అంత యోగ్యముగా భావించుకోకపోయినా కానీ బాబా మిమ్మల్ని యోగ్యులుగా భావించి తన వారిగా చేసుకున్నారు. మీరు నా వారు, నేను మీ వాడిని అని స్వీకరించారు. ఏ ఆత్మపైనైతే ప్రభువు యొక్క దృష్టి పడిందో వారు ప్రభువు దృష్టి పడిన కారణంగా అమూల్యంగా అవనే అవుతారు. పరమాత్మ దృష్టి కారణంగా ఈశ్వరీయ సృష్టికి, ఈశ్వరీయ ప్రపంచానికి శ్రేష్ఠ ఆత్మగా అవనే అవుతారు అంటారు.
అంటే ప్రభువు యొక్క దృష్టి, అంటే బాబా దృష్టి పడితేనే ఆ రకంగా ప్రపంచానికి శ్రేష్టంగా అవుతారు అంటాడు. సో ఇవన్నీ కూడా మన యొక్క చెకింగ్ పాయింట్స్ కింద కూడా తీసుకోవాలి. సో ఈ జన్మ ఏదైతే ఉందో నిజంగా అంత అమూల్యంగా చేసుకున్నామా లేదా అని అంటే, ఒకవేళ చేసుకోకపోతే జ్ఞాన యోగాల ద్వారా చెయ్యాలి. బాబా జ్ఞానం ద్వారా జ్ఞానవంతులై బాబా ఇచ్చే శక్తిని తీసుకోవాలి. ముఖ్యంగా యోగంలో మనం ఎప్పుడైతే ఆ శక్తిని తీసుకుంటామో అప్పుడే ఆ రకంగా అమూల్యంగా తయారవుతాము. సో దాని గురించే బాబా ఈ మొదటి కారణం, మన జన్మ అమూల్యం అవ్వడానికి మొట్టమొదటి కారణం మనము ఈశ్వరీయ సంతానం అని. రెండవ కారణం ఏం చెప్తున్నారంటే స్వచ్ఛత అనగా పవిత్రత. మీరు ఈ సమయంలో బాబా ద్వారా పవిత్రత అనే జన్మసిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. పవిత్రత లేక స్వచ్ఛతను మీ స్వధర్మమని తెలుసుకుంటారు. కనుక పవిత్రతను ధారణ చేసిన కారణంగా ఎక్కడైతే మీ స్మృతి చిహ్నము ఉంటుందో అక్కడ పవిత్రత లేక స్వచ్ఛత ఇప్పుడు కూడా స్మృతి చిహ్న రూపంలో నడుస్తూ ఉంది. మరియు అర్ధకల్పమైతే ఉన్నదే పవిత్ర పాలన, పవిత్ర ప్రపంచము. కనుక అర్ధకల్పము పవిత్రత ద్వారా జన్మిస్తారు, పవిత్రత ద్వారా పాలింపబడతారు, మరియు అర్ధకల్పము పవిత్రత వలన పూజింపబడతారు అంటాడు. సో ఈరోజు మురళిలో బాబా మన జన్మ యొక్క విశిష్టత, మళ్ళీ దాన్ని భక్తి మార్గం అంటే మొత్తం 4 యుగాలలో మన యొక్క జన్మ ఏంటో చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పవిత్రత గురించి వచ్చేసరికి 2 యుగాలు పవిత్రత ద్వారా పాలింపబడతాము, జన్మిస్తాము. ఆ తర్వాత ద్వాపర కలియుగాల్లో మన పవిత్రత వలనే పూజింపబడతాము అంటారు. అందుకే మీ స్మృతి చిహ్నం ఏదైతే ఉందో దాని యొక్క స్మృతి చిహ్నం దగ్గర కూడా పవిత్రత లేక స్వచ్ఛత ఉంటుంది. అదే స్మృతి చిహ్నం నడుస్తుంది అంటాడు. అంటే మందిరాలలో ఎక్కడైతే పూజలు అందుకుంటామో అక్కడ. సో ఇప్పుడు మన రెండవ విశేషత ఏంటంటే ఈ పవిత్రత అన్నది మన జన్మసిద్ధ అధికారము. సో దీని గురించే దీన్ని ఎలా ధారణ చేయాలన్నది కూడా బాబా మురళిలో చెప్పారు. సో దానికన్నా ముందు మూడవ కారణం ఏం చెప్పారంటే చాలా హృదయపూర్వకంగా శ్రేష్ఠులుగా భావించి అమూల్యుడిగా భావించి సంభాలిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో స్వయంగా భగవంతుడే తల్లి తండ్రి రూపంతో పిల్లలైన మిమ్మల్ని సంభాలిస్తారు, అనగా పాలన చేస్తారు. కనుక అవినాశి పాలన ఉన్న కారణంగా, అవినాశి స్నేహముతో సంభాలించిన కారణంగా మొత్తము కల్పమంతా చాలా రాయల్టీతో, స్నేహముతో, గౌరవముతో సంభాలింపబడతారు. ఇటువంటి ప్రేమ, స్వచ్ఛత, పవిత్రత మరియు స్నేహముతో సంభాలింపబడే అవినాశి పాత్రులుగా అవుతారు. మరి మీరు ఎంతటి అమూల్యమైన వారో అర్థమైందా అంటారు. సో ఈరోజు మురళిలో బాబా మన యొక్క అమూల్యమైన జన్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, అది అమూల్యం అవ్వడానికి మూడవ కారణం ఏంటంటే స్వయాన భగవంతుడే తల్లి తండ్రి రూపంలో మనల్ని సంభాలిస్తున్నారు అంటారు. సో ఎవరైతే సర్వ సంబంధాలు బాబాతోటి జోడించి ఇంకా బాబానే తల్లి తండ్రి అని చెప్పి ఆయన పాలనలో పెరగడం. సో ఆయన పాలనలో పెరగడం అంటే ఇంకా పూర్తిగా బాబా ఆజ్ఞకు అనుసారంగా నడుచుకోవడం. సో అలా ఆయన పాలనలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తము కల్పమంతా రాయల్టీతో, అంటే రాజసంతో, స్నేహంతో, గౌరవంతో సంభాలింపబడతారంటే అవన్నీ మన అనుభవంలోకి వస్తాయి. ఈ సంగమ యుగమే కాదు, వచ్చే కల్పమంతా అంటున్నాడు బాబా. అది ఎప్పుడు ఆయన పాలనలో పెరిగినప్పుడు. మనం బాబా పాలనలో పెరుగుతున్నామా, రావణాసురుడి పాలనలో పెరుగుతున్నామా అన్నదానికి చెక్కింగ్ పాయింట్, అంటే ధారణ అన్న మూడవ సబ్జెక్టు. తండ్రి శాంతిసాగరుడు అని తెలిసి కూడా ఆయన పాలనలో గనక పెరిగితే శాంతి మన స్వధర్మమై ఉంటుంది. మనం ఆయన పాలనలో ఉండి మనం కోపం తెచ్చుకుంటున్నాము అంటే బాబా పాలనలో పెరగట్లేదని అర్థం, రావణాసురుడి పాలనలో ఉన్నట్టు. ఇది ఒక చెకింగ్ పాయింట్. సో బాబా మురళి ఏదైనా చెప్తున్నారు అంటే 4 సబ్జెక్టులు చెప్తారు: జ్ఞానము, యోగము, ధారణ, సేవ. సో ముఖ్యంగా ధారణకు సంబంధించి బాబా చెప్పే లక్షణాలు మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈశ్వరీయ సంతానం అంటే మనం బాబా పిల్లలం అనుకుని బాబాని బాబా అని అంటున్నాం కాబట్టి సంతానం అయితే అయిపోయాం. పవిత్రత అనేది జన్మసిద్ధ అధికారము అని చెప్పేసి, పవిత్రత జన్మసిద్ధ అధికారము అని అనుకుని దృఢ సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తున్నామంటే అక్కడ తండ్రిని యథార్థంగా గుర్తించినట్టే, ఇది అమూల్యమైన జన్మ అని కూడా గుర్తించినట్టే. మూడవది ఏదైతే ఉందో తండ్రి పాలన. సో ఈ పాలనలో నిజంగా ఉంటే మాత్రము బాబా సమానంగా మనం కూడా శాంతి, పవిత్రత, విశ్వసేవ ఇవన్నీ చేస్తూ ఉంటాం.
రావణాసురుడి పాలనలో ఉంటే మాత్రం ఎప్పుడు కోపమే, అంటే ఇంకా తండ్రి పాలనలోకి రాలేదు మనం. తండ్రిని బాబా బాబా అని అంటున్నామే కానీ ఇక్కడ పాలన మాత్రం రావణాసుడిది నడిచినట్టే. కోపం తెచ్చుకోవడము, లేదా పరుష మాటలు మాట్లాడడము, ద్వేషము, లోభము, డబ్బు కోసం పీక్కు తినడము, ఆధారపడిపోవడం సంతోషం కోసము, మర్యాదలు ఆశించడము, విశ్వసేవ అన్న చోట హద్దులు గీసేసుకోవడము, ఇంకా భక్తిలోనే ఉండిపోవడము, ఇవన్నీ చేస్తున్నామంటే తండ్రి పాలనలోకి ఇంకా రాలేదు. సో ఒకవేళ తండ్రి పాలన ప్రకారం ఉంటే మాత్రం కల్పమంతా రాయల్టీ, స్నేహము, గౌరవము ఇవన్నీ మీకు దక్కుతాయి అంటాడు. సో ఇది బాబా ఈరోజు మన యొక్క జన్మ యొక్క మహత్వం గురించి చెప్పారు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క రత్నానికి ఎంతటి విలువ ఉంది. మరి ఈరోజు రత్నాకరుడైన తండ్రి ప్రతి ఒక్క రత్నం యొక్క విలువను చూస్తున్నారు. మొత్తము ప్రపంచంలోని అక్షోణి ఆత్మలు ఒకవైపు ఉన్నారు, కానీ పంచ పాండవులైన మీరు అక్షోణి కంటే కూడా శక్తిశాలురు. అక్షోణులు మీ ముందు మీ ఒక్కరితో కూడా సమానులు కారు. అంతటి శక్తిశాలురు మీరు కనుక ఎంతటి మూల్యవంతులైపోయారు. ఇంతటి విలువ గురించి తెలుసా మీకు? లేక అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మర్చిపోతారో అప్పుడు హైరానా పడిపోతారు. మిమ్మల్ని మీరు మర్చిపోకండి, సదా స్వయమును అమూల్యమైన వారిగా భావించుకుని నడవండి అంటున్నాను. సో ఇక్కడ బాబా మన విలువని తెలియజేస్తూ ప్రపంచంలోని అక్షోణి ఆత్మలు అంటే లెక్కలేనంత మంది ఆత్మలు. సో ఆ లెక్కలేనన్ని ఆత్మలు ఒక పక్కన, మనం ఒక పక్కన. అంటే పంచపాండవులు అంటే తక్కువ మంది. పంచపాండవులు ఈ తక్కువ మంది మీ యొక్క శక్తి ఎవరైతే అక్షోణి ఆత్మల ముందు మీరే శక్తిశాలురు, మరి మీ యొక్క విలువను తెలుసుకున్నారా అంటున్నారు. సో ఏ రకంగా మనం శక్తిశాలులం అంటే, ఒకటి ఈశ్వరీయ సంతానము, రెండు మనలో పవిత్రతా శక్తి ఉంది, మూడవది స్వయాన తండ్రి పాలనలో ఉన్నాం. ఎప్పుడైతే ఈశ్వరీయ సంతానం అవుతామో వారసత్వం వచ్చేసింది విశ్వరాజ్యానికి. ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో మన యొక్క పవిత్రత శక్తి ద్వారా విశ్వ పరివర్తన. సో విశ్వ పరివర్తన చేసేది జ్ఞాన యోగాల ద్వారానే. సో ఆ పరివర్తన చేయగలుగుతాము. స్వయాన తండ్రి పాలనలోనే ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రవర్తన తండ్రి సమానంగా ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల లెక్కలేనన్ని ఆత్మలు ఒక పక్కన ఉన్నా కానీ మీరే శక్తిశాలులు, మరి మీ విలువ గురించి మీకు తెలుసా అని అడుగుతున్నారు. సో ప్రపంచాన్ని, విశ్వాన్ని పరివర్తన చేయగల శక్తిశాలులు మనమే. మన యొక్క యోగ శక్తి ద్వారా. ఈరోజు మురళి అంతా బాబా శక్తి అన్న పదాన్ని వాడారు, ఎక్కడ కూడా యుక్తి అన్న పదాన్ని వాడలే. యుక్తులు అన్నవి ఎక్కడ వాడడానికి లేదు, శక్తినే వాడాలి. సో మనలో ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాలు కానీ, అష్టశక్తులు కానీ, ఖజానాలు కానీ, ఇవన్నీ తండ్రితో పాటు మనము యజ్ఞంలో వేసి ముందుకెళ్ళాలి. సో అందుకే మీలో అంత విలువ ఉంది, ఇది మీకు తెలుసా, మర్చిపోయారా, అప్పుడప్పుడు మర్చిపోతున్నారా అంటాడు. సో నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయాము అని అంటే ఆత్మకు తండ్రి ఈశ్వరీయ సంతానం అన్న విషయాన్ని మర్చిపోతాము. పవిత్రత మన జన్మసిద్ధ అధికారం అన్న విషయం మర్చిపోతాము. తర్వాత స్వయాన తల్లి తండ్రి పరమాత్మే కాబట్టి ఆయన పాలనలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోతాం. సో ఆ విషయాన్ని మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే దేహదారుల సంతానం అనుకున్నప్పుడు మళ్ళీ దేహము, దేహ సంబంధీకులు, వస్తు వైభోగాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత పవిత్రత అన్నది అసంభవం అనిపిస్తుంది. ఆ తర్వాత పాలన విషయానికి వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ రావణాసురుడి పాలనే అక్కడ. సో కాబట్టి అందుకే ఈ జన్మ ఎంత అమూల్యమైనది అన్నది బాబా వివరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ స్వయమును అమూల్యమైన వారిగా భావించుకుని నడవండి, కానీ చిన్న పొరపాటును చెయ్యకండి. అమూల్యురే కానీ బాబా తోడు కారణంగా అమూల్యురు. బాబాని మర్చిపోయి కేవలము మీరే అని భావించుకున్నట్లయితే అది కూడా తప్పవుతుంది. తయారు చేసే వారిని మర్చిపోవద్దు. తయారయ్యారు కానీ తయారు చేసే వారి వలన తయారయ్యారు. అర్థం చేసుకునే విధి ఇదే అంటారు. సో ఈరోజు మనం ఇంత అమూల్యంగా తయారయ్యాము అని అంటే అది బాబా వల్ల. సో బాబా మీరు ఇక్కడ మొట్టమొదటి కారణం ఏం చెప్పారంటే, బాబా మీరు నా వారు, నేను మీ వాడిని అని ఆయన స్వీకరించాడు. ఆయన స్వీకరించారు కాబట్టి మనం ఆయన సంతానం అయ్యాం. కాబట్టి ఆ విషయం మర్చిపోద్దు. మనం ఎలా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మనని అన్ని వికారాలు, అన్ని తప్పుడుపై చేసినా కానీ బాబా మనని స్వీకరించారు. కాబట్టి మనని బాబా స్వీకరించారు. ఆ తర్వాత
పవిత్రత అన్నది మన జన్మసిద్ధ అధికారం కింద ఇచ్చారు. తర్వాత ఆయన పాలనలో మనని పెంచారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకునే విధి ఇదంటారు. సో గవ్వలుగున్న మనల్ని వజ్రాలుగా చేశారు. సో ఎందుకు విలువలేని మనని తన సంతానం కింద బాబా స్వీకరించారు. సో ఇక్కడ తయారు చేసేది పరమాత్మే కాబట్టి ఇది అర్థం చేసుకునే విధి అంటున్నారు. ఒకవేళ విధిని మర్చిపోయినట్లయితే వివేకము అవివేకము రూపంలోకి మారిపోతుంది. తరువాత మైపన్ అంటే నేను అన్న భావన వస్తుంది. విధిని మర్చిపోయినందువలన సిద్ధి యొక్క అనుభవము కలగదు అంటాడు. సో ఎప్పుడైతే తండ్రి నన్ను స్వీకరించారు, తండ్రి నన్ను పవిత్రత నా జన్మసిద్ధ అధికారంగా ఇచ్చారు, ఆయన పాలనలో నేను పెరుగుతున్నానన్న విషయం గనక మీరు మర్చిపోతే సిద్ధి యొక్క అనుభవము కలగదు అంటున్నారు. సిద్ధి అంటే మన సంకల్పాలు సిద్ధించవు అక్కడ. విశ్వసేవ కోసం మనం ఏవైతే సంకల్పాలు చేస్తామో ఈ ప్రకృతిని సతో నుంచి సతో ప్రధాన స్థితికి అంటే తమ్మో నుంచి సతోకి తీసుకువెళ్ళడానికి ఏ సంకల్ప శక్తి అయితే మనం వాడతామో ఆ సంకల్పాలకు శక్తి రాకుండా పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నేను అన్న భావన వచ్చింది అంటే దేహాన్ని. సో దేహము అన్న భావనలో కూర్చుని నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని, నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపించాయన్న సంకల్పాలు చేస్తే ఆ సంకల్పాలకు శక్తి రానప్పుడు ఆ పవిత్రత అన్నది వ్యాపించదు. సో అందుకే ఆయన సంతానము, పవిత్రత జన్మసిద్ధ అధికారము, ఆయన పాలనలో పెరుగుతున్నామన్న విషయాన్ని ఈ విధిని గనక మీరు గుర్తు పెట్టుకుని గనక చేస్తే అప్పుడు మీ సంకల్పాలు సిద్ధిస్తాయంటే సంకల్పాలకు శక్తి వచ్చి అక్కడవి నిజమవుతాయంటే సఫలత వస్తుంది. కనుక విధిపూర్వకంగా మిమ్మల్ని మూల్యవంతులుగా తెలుసుకుని విశ్వపూర్వజులుగా అవ్వండి అంటున్నాడు. సో ఈ మహావాక్యంలో మనం గమనించాల్సిన పదం ఏంటంటే ఈ విధిని గనక మీరు గుర్తుపెట్టుకుని విశ్వపూర్వజులు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పూర్వజులు ఎవరంటే మనమే. సో ఏ రకంగా పూర్వజులు అయ్యామంటే మనమే సత్యుగం నుంచి వస్తున్నాం కాబట్టి. సో బ్రహ్మబాబా నుంచి అంటే శ్రీ మహావిష్ణువు నారాయణ నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ కల్పం యొక్క వంశం మొత్తము. సో ద్వాపరము స్టార్టింగ్ అంటే త్రేతాయుగం ఎండింగ్కి ఈ భూమిపైన ఉన్నది బ్రహ్మకుమారు కుమారిలే. సో అక్కడి నుంచి ఆ 33 కోట్ల నుంచి ఇంకా జనాభా పెరుగుతూ పోయిందంటే అక్కడి నుంచి ఇంకా వాళ్ళందరికీ మనమే పూర్వజులం కాబట్టి విధిని తెలుసుకుని విశ్వ పూర్వజులుగా అవ్వండి అంటే విశ్వానికి మేమే పూర్వజులం కాబట్టి ఈ విశ్వాన్ని చెడగొట్టింది కూడా మనమే కాబట్టి మనమే దీన్ని బాగు చేయాలి. అందుకే విశ్వ పూర్వజులు అవ్వండి అంటున్నాడు. తర్వాత నేనైతే ఎందుకు పనికిరాను అని హైరానా కూడా పడకండి, నేనే విలువ లేనివాడిని అని ఆలోచించకండి, నేనే అన్ని అని కూడా అనుకోకండి. రెండూ తప్పే. నేను ఉన్నాను కానీ తయారు చేసేవారు తయారు చేస్తారు. బాబాను తీసేసినట్లయితే పాపమైపోతుంది, బాబా ఉన్నట్లయితే పాపము ఉండదు. ఎక్కడైతే బాబా పేరు ఉంటుందో అక్కడ పాపము అన్నదాని గుర్తులు కూడా ఉండవు, మరియు ఎక్కడైతే పాపము ఉంటుందో అక్కడ బాబా యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. మరి మీ విలువ ఏంటో అర్థమైందా అంటున్నారు. సో ఇక్కడ బాబా నేను ఎందుకు పనికిరాను అని ఆలోచించొద్దు అంటున్నారు. మళ్ళీ అన్నీ నేనే అని కూడా అనుకోవద్దు, అక్కడ పాపం వచ్చేస్తుంది. కాబట్టి బాబా పేరు అంటే చేయించేవారు అని ఇందాక బాబా చెప్పినట్టు ఇక్కడ చేసుకునే విధి అంటే బాబా యొక్క సంతానము, పవిత్రత, మళ్ళీ బాబా పాలన, ఈ విధిని గుర్తుపెట్టుకుంటేనే మీరు ఏది చేసినా సిద్ధి సఫలత వస్తుంది అంటున్నారు. అలా కాకుండా నేనేమీ చేయలేను అని అంటే నేనేమీ చేయలేను, ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నామంటే ఈశ్వరీయ సంతానంగా మనల్ని మనం గుర్తించుకోలేదు, తర్వాత తండ్రి పాలనలో లేనట్టు. తర్వాత అన్నీ నాకే తెలుసు అని అంటే అన్నీ నాకే ఎక్కడి నుంచి తెలిసాయి, తండ్రి నుంచే తెలిసాయి. తండ్రి జ్ఞానసాగరుడు కాబట్టి అన్నీ మనకు చెప్పి అన్ని జ్ఞానవంతుల్ని చేశారు. పవిత్రత జన్మసిద్ధ అధికారంగా పవిత్రతని ఇచ్చారు, ఆయన పాలనలో పెంచారు కాబట్టి ఈరోజు సర్వశ్రేష్టంగా తయారయ్యాం. సో అన్నీ మనమే అని అనుకోవడానికి కూడా లేదు కాబట్టి రెండూ తప్పే అంటున్నాడు. సో నేను చెయ్యలేను, నేనే అన్నీ చేయగలను అని బాబాని పక్కన గనక పెట్టేస్తే ఇక్కడ పాపం తగులుతుంది అంటే మనలో అహంకారం పెరిగిపోతుంది. సో ఇక్కడ నాకేమీ తెలియదు అని చెప్పేసి ఒక పక్క సోమరితనాన్ని పెంచుకున్నా మనకే శ్రేష్ఠ భాగ్యం రాదు. లేదు అన్నీ నాకే తెలుసు అన్న అహంకారం గనక చెందితే
పొందింది కూడా పోగొట్టుకుంటాము. కాబట్టి రెండూ తప్పే అంటాడు. కాబట్టి విధి ద్వారా చెయ్యాలి, బాబా చేయిస్తున్నారు అంటే దాని అర్థము వాక్కు ద్వారా బాబా పేరు వాక్యానికి వెనక ముందు వాడమని కాదు. కొంతమంది విద్యార్థులను గమనిస్తే మాట్లాడేటప్పుడు బాబా సంకల్పం ఇచ్చారు అంటాడు. బాబా సంకల్పం ఇస్తే అక్కడ అద్భుతాలు జరిగిపోతాయి, కానీ అక్కడ చూస్తే ఏమి ఉన్నట్టు అనిపించదు. సో అది వినేవాళ్ళకు బాబా ఇలాంటి సంకల్పం ఎలా ఇచ్చారా వీళ్ళకని అనిపిస్తుంది. సో కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనలో విశేషతలు, మనం విశ్వసేవ కోసం ఎంత పాటుపడుతున్నామని అందరూ గమనిస్తూనే ఉన్నారు. సో అలాంటి సఫలత మనం ఏమీ చూపించకుండా బాబా సంకల్పం ఇచ్చారు, బాబా సంకల్పం ఇచ్చారు అని అంటే అది వినేవాళ్ళకి కొంచెం అసలు నిజంగా ఇస్తే ఎందుకు ఇలా ఉందా అనిపిస్తుంది. కాబట్టి బాబా సంకల్పం ఇచ్చారన్నది మన బుద్ధి ద్వారా మనం తెలుసుకుని చేసిన తర్వాత అక్కడ బాబా ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు అందరూ అనాలి, బరే బాబా వీళ్ళ చేత చేపిస్తున్నారని. అది మనం చెప్పుకునే విషయం కాదు. బాబా సంకల్పం నాకు ఇచ్చారు, బాబా నా చేత చేయిస్తున్నారు అని చెప్పేది వాక్కు ద్వారా మనం నలుగురికి పబ్లిసిటీ ఇచ్చి చెప్పుకునేది కాదు. మనం సేవలు చేసిన తర్వాత సఫలత వచ్చినప్పుడు అప్పుడు అందరూ గుర్తించాలి, అరే బాబా వీళ్ళ చేత చేయిస్తున్నారని. అది విధి. సో ఆ రకంగా ఈరోజు బాబా మొత్తం ఈ జన్మ ఏ రకంగా అమూల్యమైన జన్మ అని చెప్పారు. తర్వాత ఈరోజు బాబా ఈ పవిత్రత గురించి కూడా వివరంగా చెప్పారు. సో పవిత్రత ధారణ చేయాలంటే ఏం చేయాలన్నది బాబా చెప్తున్నారు. భగవంతుని దృష్టికి పాత్రులుగా అయ్యారు, సాధారణ విషయం కాదు. పాలనకు పాత్రులుగా అయ్యారు, అవినాశి పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారముకు అధికారులుగా అయ్యారు. కనుక జన్మసిద్ధ అధికారము ఎప్పుడూ కష్టముగా అనిపించదు, సహజ ప్రాప్తి ఉంటుంది అంటారు. సో ఇక్కడ ఎవరెవరైతే పవిత్రతని ధారణ చేయలేకపోతున్నామో, అది అసంభవము, కష్టము, అది ఎలా సాధ్యము, లోకమంతా మారిన తర్వాత అప్పుడు మేము మారుతాము అని అనుకుంటే అది కాదు, అది సహజ ప్రాప్తి అంటున్నారు. ఎందుకంటే భగవంతుని దృష్టికి పాత్రులుగా అయ్యారు, పాలనకు పాత్రులుగా అయ్యారు, అవినాశి పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారంకు అధికారులుగా అయ్యారు అంటున్నారు. కాబట్టి జన్మసిద్ధ అధికారం కష్టంగా అనిపించదు అంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే భగవంతుని పాలనకి పాత్రలైనప్పుడు మనలో ఈ పవిత్రత అన్నది ఎమర్జ్ అయినప్పుడు, ఉద్భవించినప్పుడు మన యొక్క శక్తి అంటే పవిత్రత యొక్క శక్తి ఏ ఆత్మ మీద పడినా కానీ ఆ ఆత్మలో ఉన్న కామం భస్మమైపోవాలి. అంటే వాళ్ళలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలన్నీ అక్కడ భస్మమైపోవాలంటే అంత శక్తి ఉంటుంది, ఒకవేళ మనం ప్రభు పాలనలో గనక పెరిగి ఉంటే. సో అదే బాబా ఇక్కడ ఆ రకంగా గనక మీరు పరమాత్మ దృష్టికి పాత్రులు, ఆయన యొక్క పాలనకి అధికారులని ఏదైతే ఇక్కడ చెప్తున్నారో ఆ రకంగా ఆయన పెంపకంలో గనక పెరిగితే మీకు ఈ పవిత్రత అన్నది సహజం అనిపిస్తుంది అంటాడు. సో ఎప్పుడైతే ఆత్మ ఆయనను తండ్రిగా గుర్తిస్తుందో ఆ పవిత్రత అన్నది ఎమర్జ్ అయినప్పుడు ఆ యొక్క దివ్య శక్తి ద్వారా ఏమవుతుందంటే మొత్తం వాయుమండలం మారిపోతుంది, మన ప్రభావం అందరి మీద పడుతూ ఉంటుంది. ఈరోజు పవిత్రత కష్టం అని ఎందుకు అనిపిస్తుందంటే మనలో శక్తి తగ్గింది కాబట్టి. ఆ శక్తి తగ్గేసరికి ఏమైపోయిందంటే యుక్తులు వాడుతూ పోయాం, వాళ్ళు అపవిత్రంగా ఉన్నారు, వీళ్ళు అపవిత్రంగా ఉన్నారని. సో వాళ్ళు అపవిత్రంగా ఉన్నారు, వీళ్ళు అపవిత్రంగా ఉన్నారని అంటున్నామంటే వాళ్ళలో ఉన్న అపవిత్రతను చూస్తున్నాం. సో బాబా శ్రీమతం ఏం చెప్పింది, ఎవరిని చూసినా వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న సంకల్పం చేయమని చెప్పింది. ఆ సంకల్పం చేయకుండా వీళ్ళు అపవిత్రులు అని చెప్పి బాబా శ్రీమతానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ అపవిత్రత యొక్క ప్రభావం మన మీద పడి ఆ పవిత్రతని ధారణ చేయడం అనేది కష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ పవిత్రతని ధారణ చేయాలంటే మన యొక్క స్థితే స్థిరంగా ఉండాలి, మన యొక్క సంకల్పాలే పవిత్రంగా ఉండాలి. సో దాని గురించే బాబా ఇంకా ముందు కూడా చెప్తున్నారు. అలాగే ఎవరైతే అధికారి పిల్లలలో వారికి పవిత్రత కష్టం అనిపించదు అన్న దాని గురించి స్వయం అనుభవీలు. పవిత్రత స్వధర్మము, జన్మసిద్ధ అధికారము కనుక సదా సహజం అనిపిస్తుంది. ప్రపంచంలోని వారు కూడా దూరంగా పారిపోతారు, ఎందుకని పవిత్రత కష్టం అనిపిస్తుంది. ఎవరైతే అధికారి ఆత్మలు కారో వారికి కష్టం అనిపిస్తుంది. అధికారి ఆత్మలైన వారు రావటంతోనే పవిత్రత బాబా ఇచ్చిన అధికారము కనుక పవిత్రంగా అవ్వాల్సిందే అన్న దృఢ సంకల్పం చేస్తారు అంటారు.
సంకల్పం చేసినంత మాత్రాన అయిపోతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ప్రభు పాలనలో ఉంటాం కాబట్టి, బాబా స్మృతిలో ఉంటాం కాబట్టి ఆ సంకల్పానికి శక్తి వస్తుంది. ప్రపంచంలోని వారైతే పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు తండ్రి సంతానం కాలేదంటే తండ్రిని యథార్థంగా గుర్తించలేదు. పవిత్రత జన్మసిద్ధ అధికారం అని తెలీదు. తర్వాత భగవంతుని పాలనలో లేరు. మనకు అది లభించింది. మనకు అది లభించిన తర్వాత కూడా మనకి పవిత్రత కష్టం అనిపిస్తుంది అనంటే ఈ 3 విషయాలను గుర్తించలేదని అర్థం. అంటే ఈశ్వరీయ సంతానము, మనము బాబాకి చెందిన వారము, బాబా మనకి చెందిన వారన్న విషయంలో మనం ఇంకా నిశ్చయ బుద్ధి ఏర్పడలేదు. ఇంకా బాబా నియమానికి వ్యతిరేకంగా దేహదారుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడే మనకి కష్టం అనిపిస్తుంది. అందుకే అవ్వాల్సిందే అని ఏదైతే ఉందో దృఢ సంకల్పం చేస్తారు అధికారి ఆత్మలు. అధికారి ఆత్మలు అంటే స్వరాజ్యాధికారి ఆత్మలు. నా మీద నేను రాజ్యం చెయ్యాలి. అందుకే బాబా మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజయోగం అభ్యాసం చేయడానికి కారణమే ఆత్మ స్వరాజ్యంలోకి రావడానికి. రాజయోగాన్ని గనక అభ్యాసం చెయ్యకపోతే కర్మేంద్రియాలు రాజ్యం చేస్తాయి. కర్మేంద్రియాలు రాజ్యం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కళ్ళ ద్వారా ఎవరిని చూసినా వాళ్ళు దేహదారులుగా కనిపిస్తారు, వాళ్ళు అపవిత్రంగా కనిపిస్తారు, సమస్య అంతా వాళ్ళలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ రాజ్యం చేసి కర్మేంద్రియాల మీద రాజ్యం చేసినప్పుడు కళ్ళతో ఎవరిని చూసినా కానీ వాళ్ళు నా ఆత్మిక సోదరులు, ఒక తండ్రి పిల్లలు, వాళ్ళు ఈశ్వరీయ సంతానము, ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు అన్న ఈ ఆలోచనలు వస్తాయి. దీనికి సంబంధించి ఈ శివ పరమాత్మ జ్ఞానమురళిలో కుటుంబ సభ్యుల్ని జ్ఞానం మార్గంలోకి ఎలా తేవాలి అని వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. ఆ సంకల్పాలు గనక చేస్తే కూడా ఈరోజు బాబా చెప్పినట్టు ఈ పవిత్రత అన్నది సహజమైపోతుంది. పవిత్రత మనసుని ఎప్పుడూ ఆకర్షితం చేస్తుంటుంది. నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా మాయ పరీక్ష తీసుకునేందుకు వస్తుంది కూడా. సంకల్పాల రూపంలో, స్వప్నము రూపంలోనైనా వస్తుంది. కానీ అధికారి ఆత్మ నాలెడ్జ్ఫుల్ అయిన కారణంగా గాబరా పడదు. నాలెడ్జ్ యొక్క శక్తితో సంకల్పాలని పరివర్తన చేసుకుంటుంది. బాబా ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మనకి. ఒకవేళ అపవిత్రత అన్నది సంకల్పం రూపంలో కానీ స్వప్నం రూపంలో కానిక వస్తే అధికారి ఆత్మ, ఎవరైతే స్వరాజ్యాధికారి ఆత్మలంటే రాజయోగాన్ని అభ్యాసం చేసి ఆత్మ అధికారి రూపంలో ఉంటుందో అలాంటి వాళ్ళు గాబరా పడరు. నాలెడ్జ్ యొక్క శక్తితో సంకల్పాలను పరివర్తన చేసుకుంటుంది అంటారు. నాలెడ్జ్ జ్ఞానం ఏం చెప్తుంది? నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని, పవిత్రత నా జన్మసిద్ధ అధికారం అని నాలెడ్జ్ చెప్తుంది జ్ఞానం. ఈ జ్ఞానం యొక్క శక్తితోటి సంకల్పాలను పరివర్తన చేసుకుంటుంది. ఎప్పుడైనా ఏదైనా అపవిత్రతో కూడుకున్న ఆలోచన వస్తే వెంటనే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని అన్న సంకల్పాలను పరివర్తన అంటే ఆలోచనని మార్చాలి. మళ్ళీ ఏవైనా అటువంటి ఆలోచనలు వస్తే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని సంకల్పాన్ని మార్చాలి. మళ్ళీ అవే ఆలోచనలు వస్తే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, పవిత్రత నా జన్మసిద్ధ అధికారము అని సంకల్పాలని పరివర్తన చేస్తూ పోతే పవిత్రత అన్నది సహజంగానే ఎమర్జ్ అవుతుంది. కానీ మనం బయట జరుగుతున్న వ్యక్తులు, పరిస్థితులకు తగ్గట్టు లోపం వాళ్ళలోనే ఉంది, వాళ్ళు మారాలి అని చెప్పి ఆలోచిస్తూ పోతే సమస్య ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే బాబా ఏం చెప్తున్నారంటే నాలెడ్జ్ఫుల్ అధికారి ఆత్మలైతే తమ యొక్క శక్తితోటి, శక్తి అంటే ఇక్కడ నాలెడ్జ్ యొక్క శక్తి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని మనన చింతన చేసి ఆ యొక్క జ్ఞానరత్నాలు గనక మన బుద్ధిలో ఉంటే ఏ పరిస్థితి వచ్చినా కానీ వెంటనే నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్న సంకల్పం చేసినప్పుడు ఆ యొక్క శక్తితోటి ఈ పవిత్రత అన్నది సహజమైపోతుంది. కాబట్టి సంకల్పాలలో కానీ స్వప్నంలో కానీ ఏ ఆలోచన వచ్చినా కానీ మన యొక్క సంకల్పాలని మార్చండి అంటున్నాడు బాబా. ఒక సంకల్పం వెనక అనేక సంకల్పాలను పెరగనివ్వదు. అంశంను వంశము రూపంలోకి తీసుకురాదు. ఏమైంది, ఇదైంది, ఇదే వంశము అన్న దానితో క్యూ మొదలవుతుంది అని వినిపించి ఉన్నాము కదా. ఇది వంశంను ఏర్పరుస్తుంది, వచ్చింది మరియు సదాకాలముకు పోయింది. పరీక్ష తీసుకునేందుకు వచ్చింది, పాస్ అయిపోయాము, సమాప్తము
అంటున్నారు బాబా. అంటే అధికారి ఆత్మలు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆ సంకల్పాలని అంశంలోనే తుంచాలా అంటున్నాడు. దాన్ని వంశం చెయ్యొద్దు అంటున్నాడు. అంటే ఒక వంశవృక్షం అన్నట్టు చూపిస్తూ ఉంటారు సాధారణంగా. అంటే ఒక బీజం గనక పడ్డప్పుడు అది బీజ స్థితిలోనే తుంచేశారు. సో ఆ బీజాన్ని గనక పెంచి పోషించామనుకోండి, ఇప్పుడు బాబా చెప్పినట్టు ఏమైంది, ఇలా ఎందుకు జరిగింది అని ఇంకా దానికి సంకల్ప శక్తి ఇస్తూ పోతే అది వంశం అంటే ఒక వృక్షం అయిపోయి కూర్చుంటుంది. అప్పుడు దాన్ని వేళ్లతో సహా పెకిలించాలంటే కూడా కష్టం అవుతుంది. సో అంశము అంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మీ యొక్క సంకల్పాల ద్వారా పరివర్తన చెయ్యండి అంటున్నాడు. సో ఏ పరిస్థితి వచ్చినా కానీ పరీక్ష తీసుకునేందుకు వచ్చింది, పాస్ అయిపోయాము, సమాప్తము అని అనుకోవాలంటారు. సో ఎప్పుడైనా ఈ పవిత్రకు గనక పరీక్ష వచ్చినప్పుడు వెంటనే బాబా మురళికిని ఆధారంగా తీసుకుని ఆన్సర్స్ రాస్తూ పోవాలి. సో ఆ ఆన్సర్స్ రాస్తూ పోయి ఆ పరీక్ష కనుక మీరు పాస్ అయిపోతే ఇంకా సమస్య సమాప్తం అయిపోతుంది. మాయ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడి నుండి వచ్చిందా, అక్కడి నుంచి వచ్చిందా, రావాల్సింది కాదు, ఎందుకు వచ్చింది, ఈ వంశం రాకూడదు అంటున్నాడు. అంటే ఇన్ని ప్రశ్నల యొక్క క్యూ రావద్దు అంటున్నాడు. సో ప్రశ్నలే వస్తూ పోతే ఇంకా మరి సమాధానాలు ఎక్కడున్నాయంటే బాబా మురళిలోనే ఉన్నాయి. సో బాబా మురళిలో ఏం చెప్తున్నారు, మీరు నా ఈశ్వర్య సంతానము, మీరు నా పాలనలో పెరుగుతున్నారు కాబట్టి శక్తి అంతా మీలోనే ఉందంటున్నాడు. సో అక్షోణి సైన్యం అంటే అక్షోణి ఆత్మ, లెక్కలేనన్ని ఆత్మలు ఒకవైపు ఉన్నా కానీ శక్తి మీలోనే ఉంది అంటున్నాడు. సో ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అని అంటే అది ఆత్మలో ఉంది. అది జ్ఞాన యోగాలను ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అప్పుడు బయటకు వస్తుంది. సో అందుకే అటువంటి ఆలోచనలు రావద్దు. వచ్చింది కానీ మీరు దానిని కూర్చోబెట్టకండి, తరిమి కొట్టండి. ఎందుకు వచ్చింది ఇలా ఆలోచించినట్లయితే అది కూర్చుండిపోతుంది. ఉన్నతి చెందింపజేసేందుకు, పరీక్ష తీసుకునేందుకు వచ్చింది. పెద్ద క్లాసుకు తీసుకుపోయేందుకు, అనుభవిగా చేసేందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇలా వచ్చింది, అలా వచ్చింది అని ఆలోచించకండి అంటున్నాడు. సో ఇది బాబా యొక్క శ్రీమతము. ఏ పరిస్థితి వచ్చినా మనం ఎందుకు వచ్చింది అని ప్రశ్నలు వేసుకుంటున్నామంటే బిందు రూప స్థితి పోయినట్టు. సో అందుకే బాబా ప్రశ్నలు తీసేసి బిందు రూప స్థితి అంటే ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలోకి వస్తామో ప్రశ్నలు రావు. ఎప్పుడైతే ఆత్మలన్న విషయాన్ని మర్చిపోతామో అప్పుడే ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకు పేపర్ వచ్చింది. ఆ పేపర్ వచ్చినప్పుడు నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని అన్న ఆన్సర్ రాస్తే క్వశ్చన్స్ రాకుండా ఉంటాయి. ఇంకా క్వశ్చన్స్ రాగానే ఇంకా ప్రశ్నలకి ఇంకా ప్రశ్నలు వేసుకుంటూ ఇందాక బాబా చెప్పినట్టు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఆలోచిస్తూ పోతే పేపర్ ఫెయిల్ అయినట్టే. సో పేపర్ పాస్ అయితే ఆ మార్కులన్నీ టోటల్ కొడితే నంబర్ వైజ్ ఎండింగ్లో. సో అందుకే బాబా ప్రతి పేపరు పరీక్ష వచ్చింది ఉన్నతి చెందేందుకు, అనుభవిగా చేసేందుకు, తర్వాత పెద్ద క్లాసుకు తీసుకుపోయేందుకు అంటున్నాను. సో ద్వాపరం నుంచి మెట్లు దిగుతూ కిందికి వచ్చేస్తే ఇప్పుడు పేపర్ పాస్ అయితే మెట్లు ఎక్కుతూ పెద్ద క్లాస్ అంటే ఇంకా పూర్తిగా సంపూర్ణ స్థితి, ఆ స్థితికి వెళ్తాం. తర్వాత మాయకు ఇటువంటి రూపం ఉంటుందా అని ఆలోచిస్తారు. ఎర్రగా ఉంది, పచ్చగా, పసుపుగా ఉంది అన్న ఈ విస్తారంలోకి వెళ్ళిపోతారు. ఇందులోకి పోకండి. ఎందుకు గాబరా పడతారు, దాటేయండి. పాస్ విత్ ఆనర్లుగా అవ్వండి. నాలెడ్జ్ అన్న శక్తి ఉంది, శస్త్రము ఉంది. మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శులు, త్రివేణీలు, ఏం తక్కువ ఉంది అంటున్నారు. సో మళ్ళీ అంత సంఘటన జరిగిపోయిన తర్వాత మాయ ఈ రూపంలో వస్తుందా అని ఆలోచిస్తారు అంటున్నాను. సో అలా గాబరా పడకండి. పాస్ విత్ ఆనర్లుగా అంటే ఇంకా ప్రతి పరీక్షని ఫెయిల్ అవ్వకుండా, శిక్షలు అనుభవించకుండా పాస్ అవుతూ పోవాలి. నాలెడ్జ్ అన్న శక్తి ఉంది, శస్త్రము ఉంది అంటున్నాడు. సో నాలెడ్జ్లో బాబా మనకి అష్టశక్తులు ఉన్నాయన్న విషయాన్ని చెప్పారు. శాస్త్రము అంటే నాలెడ్జ్, అంటే ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలి. సో ఇక్కడ ఎదుర్కొనే శక్తి ఏదైతే ఉందో, వ్యక్తుల పట్ల సహనాన్ని వహిస్తామో, పరిస్థితుల పట్ల ఎదుర్కొనే శక్తిని వాడతాం. సో ఏ వ్యక్తుల్లో అయినా ఈ పవిత్రత అన్నది లేనప్పుడు వాళ్ళ పట్ల సహనాన్ని వహిస్తాం. అంటే ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడే పవిత్రతని ధారణ చేయలేకపోతుంది. సో కాబట్టి ఆ వ్యక్తుల పట్ల సహనాన్ని వహిస్తామో, ఆ వ్యక్తుల వల్ల ఏదైతే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితిని మన యొక్క పవిత్రత శక్తితోటి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితి పరివర్తన చెందుతుంది. సో అదే బాబా శాస్త్రము ఉందంటే మీ దగ్గర శాస్త్రము అంటే నాలెడ్జ్. ఏ
అష్టశక్తుల్లో ఏ శక్తిని ఎప్పుడు వాడాలి అన్న ఇది కూడా మీ దగ్గరే ఉంది మాస్టర్. సర్వశక్తివంతులు మీరు అంటున్నాడు. తర్వాత త్రికాలదర్శులు, 3 కాలాల జ్ఞానం ఉంది. ఇది సంగమ యుగం అన్న కాలం ఇది. ఈ సంగమ యుగంలో గనక పవిత్రతని ఈ వర్తమానంలో గనక ధారణ చేస్తే ఈ వర్తమానాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ప్రారంధం ఉంటుంది. వర్తమానంలో గనక మనం పవిత్రతని ధారణ చేయకపోతే భవిష్య ప్రారంధం కూడా శ్రేష్టంగా ఉండదు. అందుకే మీకు 3 కాలాల జ్ఞానాన్ని ఇచ్చాను అంటాడు. సో గడిచిపోయిన గతము, వర్తమానము, భవిష్యత్తు 3 తెలుసు. మన యొక్క 5 స్వరూపాల జ్ఞానం మనకిప్పుడు ఉంది. సో ఇప్పుడు వర్తమానంలో సో డ్రామాలో కూడా మన 84 జన్మ పాత్ర నిండేది ఈ యుగంలోనే. కాబట్టి ఈ ఒక్క జన్మ కన్నా పవిత్రంగా అవ్వండి అంటాడు బాబా. సో ఇక్కడ పవిత్రం కావాలంటే మనది ఈశ్వరీయ జన్మ, పవిత్రత జన్మ సిద్ధాధికారము పెరుగుతుందే తండ్రి స్వయాన పరమాత్మ పాలనలో. కాబట్టి ఇవన్నీ సహజ ప్రాప్తులు మీకు అనేసి చెప్తున్నారు బాబా. సో అందుకే ఈ అపవిత్రకు సంబంధించి వెంటనే గాబరా పడిపోకండి. చీమ వచ్చినా కూడా గాబరా పడిపోతారు, ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించడం అనగా మాయకు ఆతిథ్యమునివ్వటం, ఇక తరువాత అది ఇల్లుగా చేసుకుంటుంది అంటాడు. సో ఎక్కువగా ఆలోచించడం మాయకు ఆతిథ్యం అంటే ఇంకా దాన్ని ఆహ్వానించడం. దాన్ని ఆహ్వానిస్తే అది ఏం చేస్తుందంటే ఇల్లుగా చేసుకుంటుందంటే ఇంకా పర్మనెంట్గా మన ఇంట్లో సెటిల్ అయిపోతుంది. ఇంకా దారిలో పోతున్నప్పుడు ఏదైనా అశుద్ధమైన వస్తువు కనిపించినట్లయితే ఏం చేస్తారు? అక్కడే నిలబడి ఇది ఎవరు విసిరేశారు, ఎందుకు, ఏమైంది, అలా చేయకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తారా, లేక పక్కకు తప్పుకుని వెళ్ళిపోతారా? సో బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నిజంగానే అలాంటి పరిస్థితులు వస్తే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తున్నామా, లే పక్క నుంచి వచ్చేస్తున్నామా? ఎక్కువ వ్యర్థ సంకల్పాల వంశమును పెరగనివ్వకండి, అంశము రూపంలోనే సమాప్తం చేసేయండి అంటున్నాడు. సో వ్యర్థ సంకల్పాలు పెరగకుండా అంశం రూపంలోనే సమాప్తం చేయాలంటే ఇందాకే బాబా మురళిలో చెప్పారు, మీ యొక్క దృఢ సంకల్పాల ద్వారా పరివర్తన చెయ్యాలి అని. సో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయంటే దేహమన్న స్థితిలో ఉన్నామని అర్థం. సో వెంటనే నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని అని చెప్పి సంకల్పాలు మారుస్తూ పోతే స్వతహాగానే వ్యర్థ సంకల్పాలన్నవి ఆగిపోతాయి. మొదట క్షణము విషంగానే ఉంటుంది, తర్వాత దానిని గంటలలోకి, రోజులలోకి, నెలలలోకి పెంచేస్తారు. ఒకవేళ 1 నెల తర్వాత ఏం జరిగింది అని అడిగినట్లయితే విషయము ఒక్క క్షణానిదే ఉంటుంది. కనుక గాబరా పడకండి, లోతులలోకి వెళ్ళండి. సో లోతులలో కంటే జ్ఞాన లోతులలోకి వెళ్ళండి, విషయాల లోతులలోకి పోకండి అంటున్నాను. సో ఏ పరిస్థితి వచ్చినా కానీ ఇక్కడ జ్ఞాన లోతులలోకి అని అంటే బాబా మనల్ని ఏం చేయమన్నారా అని చెప్తున్న జ్ఞాన లోతుల్లోకి వెళ్ళాలి. అవతల పక్క ఆత్మల్ని ఏ రకంగా పరివర్తన చేయాలని కాదు, ముందు స్వపరివర్తన. సో అవతల వాళ్ళ విషయానికి వచ్చేసరికి సేవ, అది మనస్సు ద్వారా, వాచా కానీ, కర్మ ద్వారా కానీ సేవ వరకే. కానీ అవతల వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చెయ్యొచ్చా వద్దా అని చెప్పి ఆ లోతుల్లోకి పోకండి అంటున్నాడు. అలా లోతుల్లోకి పోయామంటే మళ్ళీ పవిత్రత అన్నది వదిలేసినట్టే. వ్యర్థ సంకల్పాలు చేస్తున్నామంటేనే అపవిత్రంగా అయిపోయామని అర్థం. సో అందుకే జ్ఞాన లోతులలోకి వెళ్ళండి, విషయాల లోతులోకి పోకండి అంటున్నారు. సో ఎవరు ఎట్లా ప్రవర్తించినా కానీ అది వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తేనే ప్రవర్తిస్తున్నారు. సో మనకు నష్టం జరగొద్దు అని అనుకుంటే మనము పవిత్రతని ధారణ చేయాలి. సో అందుకే బాబా ఏం చెప్తున్నారంటే ఇంత శ్రేష్టమైన విలువైన రత్నాలు చిన్న చిన్న మట్టి కణాలతో ఆడుకోవటం చూసిన బాబ్దాదా వీరు రత్నాలతో ఆడుకునేవారు ఇలా మట్టి కణాలతో ఆడుకుంటున్నారే అని ఆలోచిస్తారు. రత్నాలతో ఆడుకోండి అంటున్నారు. సో రత్నాలైన మనము జ్ఞాన రత్నాలతో ఆడుకోవాలి. అలా కాకుండా వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు, ఇంత జ్ఞానం తెలిసి కూడా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా, వాళ్ళకి ఆ మాత్రం తెలియదా అంటే మట్టి కణాలతో ఆడుకుంటున్నారు అంటున్నారు. సో కాబట్టి మీరు రత్నాలు కాబట్టి జ్ఞానరత్నాలతో ఆడుకోవడం అంటే ఇంకా బుద్ధిలో ఎప్పుడు జ్ఞానరత్నాలే ఉండాలి. మట్టి కణాలు, రాళ్ళు ఇవన్నీ పట్టుకున్నామంటే అపవిత్రమైపోయామని అర్థం. సో అందుకే బాబా మొత్తం కల్పంలో మూల్యవంతులైన ఆత్మలకు, ప్రభు ప్రేమకు పాత్రులైన ఆత్మలకు, ప్రభు పాలనకు పాత్రులైన ఆత్మలకు
పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారమునకు అధికారి ఆత్మలైన వారికి సదా బాబా మరియు నేను అన్న ఈ విధి ద్వారా సిద్ధిని పొందే ఆత్మలకు సదా అమూల్య రత్నాలై రత్నాలతో ఆడుకునే ఇటువంటి రాయల్ పిల్లలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈరోజుటి వరదానము: సదా ఆత్మిక స్థితిలో ఉండి ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ. సో ఇక్కడ బాబా ఈరోజు ఆత్మని గులాబీ పువ్వుతోటి, అంటే గులాబీ పువ్వులాగా అందంగా మరియు సుగంధాన్ని వ్యాపించేటట్టు ఉండాలంటే, ఆత్మిక సుగంధం అంటే ఆత్మలో ఉన్న శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి అన్న ఈ దైవీ గుణాల యొక్క సుగంధం అన్నది వ్యాపించాలి. ఆ యొక్క ఆత్మ యొక్క గుణాల యొక్క అందం కూడా. సో అందుకే సదా ఆత్మిక స్థితిలో ఉండి ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ. అంటే మనము ఆత్మ అన్న స్థితిలో ఉండాలి, ఇతరులను కూడా చూడాలి. సో దీనికి బాబా ఇచ్చే వివరణ: ఎవరిలో అయితే సదా ఆత్మిక సుగంధం ఉంటుందో వారే ఆత్మిక గులాబీలు. ఆత్మిక సుగంధం కలిగిన వారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా శరీరము కాకుండా ఆత్మనే చూస్తారు. కావున స్వయము కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులను కూడా ఆత్మగా చూడండి. తండ్రి ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలా వారి తోట కూడా ఉన్నతోన్నతమైనది. ఆ తోటకు విశేషమైన అలంకారము ఆత్మిక గులాబీలకు పిల్లలైన మీరే. మీ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది. సో ఈ వరదానం మనకి అనుభవంలోకి రావాలి అనంటే ఎవరిని చూసినా కానీ వీళ్ళు ఆత్మిక సోదరులు అన్న ఆలోచనే రావాలి. ఆత్మిక సోదరులు అన్న ఆలోచన రావాలి అనంటే ఇక్కడ మన స్థితి ఆత్మయి ఉండాలి. సో ఎవరిని చూసినా వాళ్ళ దేహం కనిపించినా, వాళ్ళ యొక్క నామరూపాలు కనిపించినా, వాళ్ళ యొక్క కులం కనిపించినా, వాళ్ళు సన్నబడ్డారనో, లావయ్యారనో, లేదా వైట్ డ్రెస్ అనో, కలర్ డ్రెస్ అనో ఇవన్నీ కనిపించాయి అనంటే మన స్థితి ఆత్మ అని లేదని అర్థం. మన స్థితి గనక ఆత్మ అయి ఉంటే అవతల వాళ్ళలో ఆత్మే కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత నామరూపాలు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క స్థితి, కులము, మతము ఏవి కనిపించవు. ఇది చెకింగ్ పాయింట్, మనం ఆత్మిక స్థితిలో ఉన్నామా లేదనడానికి. సో అలా ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితిలో ఉంటామో అప్పుడే అందరినీ ఆత్మలుగా చూడగలుగుతాము. సో దాన్ని బాబా సద్గురువుగా మనకి ఇంకా సులువు చేసి సహాయం చేయడం కోసమని వరదానం ఇస్తున్నారు. సో వరదానాన్ని మనం కూడా సంకల్ప స్థాయిలో తీసుకుని, నేను ఆత్మిక గులాబీని అన్న వరదానాన్ని తీసుకుని అందరూ ఆత్మిక గులాబీలే అన్న సంకల్పంతో చూడాలి. ఒకవేళ మనం అలా చూడకుండా ఇంకంత దేహదారులను అనుకుని గనక చూస్తూ పోతే బాబా ఇచ్చిన వరదానాన్ని తీసుకున్నట్టే. సో బాబా ఇచ్చే ప్రతి వరదానాన్ని తీసుకుని అది కూడా సంకల్ప స్థాయిలో యోగ స్థితిలో, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఇది యోగ స్థితి. ఈ స్థితిలో సంకల్పాలంటే ఈ వరదానాన్ని తీసుకోగలగాలి. తీసుకున్న తర్వాత మనము అందరికి ఇవ్వాలి. అలా ఇవ్వగలిగిన రోజే బాబా సమానంగా అవుతాము. సో ఈ యొక్క యుగం యొక్క అమూల్యమైన జన్మ ఏదైతున్నారో ఆ యొక్క జన్మ యొక్క ఆయన సంతానంగా, పవిత్రత జన్మసిద్ధ అధికారంగా ఆయన పాలనలో పెరుగుతున్నామన్న విషయమే అందరికీ తెలిసినప్పుడు ఈ స్వతహాగానే ఈ ఆత్మిక గులాబీలై ఆ యొక్క సుగంధం అన్నది కూడా వ్యాపిస్తూ ఉంటుంది. తర్వాత స్లోగన్: మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖమును ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖపు ఖాతాలో జమ అయిపోతుంది అంటున్నారు. సో మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖాన్ని ఇవ్వడము అనంటే మర్యాద కోసం అని చెప్పేసి ఈశ్వరీయ మర్యాద ఏం చెప్తుంది? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఏది చేసినా స్వశక్తితో చేసుకోవాలి. అలా కాకుండా బాబా సేవ అని చెప్పేసి చేసుకునే స్తోమత, శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ బాబా సేవ అని పేరు పెట్టి వాళ్ళని గనక కూర్చోబెట్టి సోమరితనాన్ని గనక పెంచితే ఏమవుతుందంటే అది కూడా దుఃఖపు ఖాతాలో జమ అయిపోతుంది అంటారు. సో అందరిలో సోమరితనాన్ని పెంచేసిన తర్వాత రేపటి రోజున ఆత్మలి మీ స్వశక్తితో పనిచేసుకోమని చెప్తే ఇంకా తర్వాత పరుషవాక్కులే వచ్చినప్పుడు అది మన దుఃఖపు ఖాతాలోకే జమ అయిపోతుంది. కాబట్టి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చి వాళ్ళు సుఖంగా కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి మనం చేస్తే మన ఖాతా జమ అవుతుంది. కానీ బాబా సేవ అన్న పేరు పెట్టేసి అవతల వ్యక్తుల్లో సోమరితనాన్ని గనక పెంచితే మాత్రం అది కూడా దుఃఖపు ఖాతాలోనే జమ అయిపోతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి.